ఓవైపు సుకుమార్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన రామ్ చరణ్ మైండ్ లో సేమ్ టైం మరో మూవీ కూడా కదలాడుతుంది. అదే చిరు 151వ సినిమా. ఖైదీ నంబర్ 150 కి నిర్మాతగా వ్యవహరించిన చెర్రీ ఈ సినిమాను కూడా తానే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఖైదీ నంబర్ 150 టైంలో నెరవేరని ఓ కోరికను చిరు 151వ సినిమాతో నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు చెర్రీ. ఖైదీ నంబర్ 150 లో వెంకటేష్ తో స్పెషల్ అపిరియన్స్ ప్లాన్ చేశాడు రామ్ చరణ్. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. ఈ విషయాన్ని వెంకీ కూడా ఆ మధ్య ప్రస్తావించాడు. కుదిరితే చిరంజీవి 151వ సినిమాలో గెస్ట్ అపిరియన్స్ ఇస్తానని కూడా ప్రకటించాడు. సరిగ్గా ఇదే అంశంపై వెంకీతో చెర్రీ మంతనాలు సాగించినట్లు తెలుస్తుంది. సుకుమార్ సినిమా కోసం రాజమండ్రికి వెళ్లక ముందే వెంకటేష్ తో ఈ మ్యాటర్ పై చర్చించాడంట రామ్ చరణ్. నిజానికి ఖైదీ నంబర్ 150 లో ఓ సాంగ్ లో స్టెప్ మాత్రమే వేయాలనుకున్నాడు వెంకీ. కానీ చారిత్రాత్మక కథాంశంతో వస్తున్న 151వ సినిమా ఉయ్యలవాడి నరసింహారెడ్డిలో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే చిరంజీవి సురేందర్ రెడ్డి సినిమా ప్రారంభం అవుతుంది. మరి తమ్ముడితో సినిమా చేసినప్పుడు అన్నయ్యతో చేయకపోతే బాగుంటుందా చెప్పండి. మొత్తానికి వెంకీ అండ్ చిరు కాంబినేషన్ అదిరిపోయేలానే ఉంటుంది. ఈ చిత్రంలో వెంకీ ఎలాంటి పాత్ర పోషిస్తాడో వేచి చూడాల్సిందే. గోపాల చిత్రంలో తమ్ముడితో ఇరగదీసిన వెంకీ ఉయ్యలవాడి నరసింహారెడ్డి అన్నయ్యతో ఎలా మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.